హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను. ఇదేందో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. మనం అప్పుడప్పుడు ఉప్మానే కాకుండా దీంతో వెరైటీగా కూడా చేసుకోవచ్చండి. స్కూల్ పిల్లలు అర్జెంటుగా పోవాలనుకున్నప్పుడు తొందరగా 5-10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇదైతే ఉప్మా రొట్టె అండి, చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేస్తారో నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను. ఎర్రగడ్డ ఎంత సైజు అయితే సరిపోతుందండి, కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అప్పుడప్పుడు పలుకులుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి అక్కడక్కడ. ఓకేనండి, ఇవనేది మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నీ అయితే మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో అలాగే వేసేసుకుందాము. కట్ చేసుకున్నవన్నీ కూడాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది పోసుకుందాము. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. ఒకసారి అంతా కలిపేసుకుందాము. నీళ్ళు కొంచెంగా పోసుకోవాలి, చాలా బాగుంటుందండి ఇదైతేను. ఫస్ట్గా మన ఛానల్ని చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం వాటర్ అనేది వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా కూడాను ఇట్లా కలిపేసుకున్నాను, ఇట్లా ముద్దలాగా. ఇది అనేది మనం ఒక 2-3 నిమిషాలు అయితే ఇట్లాగే నానబెట్టేసుకుందాము, మూత పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్రాసెస్ స్టార్ట్. ఓకేనండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందనేసి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పిండి. ఇట్లా ఉండాలండి మనకి, ఇలా అంటే ముద్ద అయితే ఇలా రావాలి. ముద్ద అనేది ఇలా వస్తే బాగుంటుందండి. ఓకేనండి, మనము కొంచెం పెనం పెట్టేసుకొని లైట్గా ఇట్లా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా పెనం అనేది స్టవ్ మీద పెట్టకూడదు, పెడితే ఈ రొట్టె అనేది నీట్గా రాదు. మనం ఇప్పుడు ముందుగానే ముద్ద చేసుకున్నాం కదా, ఇది ఇట్లా అప్లై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇదైతే. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే స్టవ్ మీద పెట్టేద్దాము. చూసారు కదా, స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఆ తర్వాత దాని మీద మనం కొంచెంగా ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇది చిన్నగా అయితే దానికే అదే వచ్చేస్తుంది. పక్క తిప్పుకున్నాము. ఈ పక్క కూడా కొంచెం అట్లా నూనె అనేది వేసేసుకుందాము. ఎలా వచ్చిందో చూద్దామండి. చూసారు కదా, ఇది అనేది మనం పక్కకు తీసేసుకుందాం. ఇది చాలా బాగా వచ్చింది రొట్టె అయితే. చూడండి, ఈ రొట్టె అనేది ఎంత బాగా వచ్చిందో. ఇష్టంగా తింటారండి ఎవరైనా కూడా రొట్టె అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుందండి. తినేదానికి కూడాను, బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.